శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని
అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడు దివ్య పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అర్చావతార స్వరూపంగా మలయప్ప స్వామిగా ఉభయనాంచారులతో ఈ స్థిరవాసరన్నాడు ఫాల్గుణ మాసంలో అభిజిత్ లగ్నంలో స్వామివారి ఆలయ ప్రాకారంలో గల వెంకటరమణ కళ్యాణ మండపంలో భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ స్వామివారికి శ్రీవారి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నారు. సకల భక్త జనుల మనోరథాలను నెరవేర్చడానికి ఆ ఆది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పిలిచిన పలికేటువంటి కొంగు బంగారంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులను అనుగ్రహిస్తూ శ్రీ భూమికాంతమరవిందతలాజతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రిగస్య మమరీచ మధ్యే స్థిత్వా సనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం శ్రీమతే విఘ్నసే నమః భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరతవక్త్రాద్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సదరం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మణిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तनीकृतं सूत्रं वैघानसम्बन्धे भगवत्कर्मसूचकम् ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवदानुगृहीतो भगवदानुध्यातो भगवन्ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवानुमन्यतां प्राणनायम्या अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्री भूनीलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यंजकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाक्यंकर्मकरिष्यन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाक्यंजकर्मणि तरङ्गङ्करकाराधनं करिष्ये. ओं धारासुदत्तशुरमानशेषु दुरत्तरिच्च परिपूरितेषु अपोऽभिगृह्णन् प्रतिपादयिष्ये करोमि दत्तागं सुचिरगं सुधर्मा इदमापश्यमा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशतं वर्णये सहस्रयज्ञया पाशावितना पुत्रा तेभ्यो न इन्द्रस्य विदोतविघ्नः विश्वे देवामञ्जन्मरुतस्वस्त्या अस्मिन् कुम्भे वों वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनं वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः प्रचेतसे नमः रक्ताम्बरधराय नमः यादस्पतये नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्. वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि. हादो निर्विघ्नेन प्रथमा आवाप्यर्थं विश्वक्सेन
ఆరాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకృసమన్వితం జగాపతిం శృంగకేతం సపశ్వరతవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణామగమర్చకేత్ ఆగ్నేయుగస్మాతజామహే త్వా విశ్వేశదాత్తం హిదో నశంభో వైరాజంతే రోదన్యసత్తాం ప్రయిష్యామ దేశోపధానామనాదరయామి స్వస్థాంతరితాం దధాత్ పద్మాకారమండలే వంబోహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి హమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి सूत्रमदीर्घा समेत श्री विश्वक्सेनस्य इदमासनं विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् राण्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परिसमाप्त्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिर्नुज्ञातः सुपुण्यं पुण्याहं वाचकिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रजतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य मागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति गतो व्रतानि पस्पशे इन्द्रस्य इत्यस्य घा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमे वचक्षुरादरं तद्विप्रासो विपण्यमो जागृभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तरस्य द्रविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदेमिषन्नो द्रविणोधारासते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्मत्कुर्वीतोपव्युषं यदा मयि सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कृमीत यत्कारी स्यात् पुण्याः एव कृते ॐ भूः भूर्भुवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूमिनिवासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि स्तण्डिलपरिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भवन्ते पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधाते पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति ऋद्ध्यास्म हव्येर्नमधोपसत्या मित्रं देवं मित्रधेयिन्नो अस्ते अनुराधान् हविषा वर्धयन्तः सतञ्जीवेम सतस्समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्ते कर्मर्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तो कर्मर्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तो कर्मर्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्त्यै तथातन महेरणाय चक्षसे यो वश्यपदमोरसस्तस्य भार्गतेहनः कुशतीर्व मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्मथ आपो जनयथा जनः ओम पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदासपणादवा पुनन्तपादेव जनाः पुनन्तमनबोधिया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतोगुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितदमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्मे स्तनवो वेदपृष्ठाः तजामदं तत्सदमार्त्येष वजकुस्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वादप्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावनी जिग्नये मापनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्दे ममन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येन आपो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रथ्येति ऋषिभिः संभृतगुं रसं सर्वगुं सपूतमस्यादि स्थितिरं मातरिष्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतगुं रसं तस्मै सरस्वती तुहे क्षीरगुं सत्परमधूदकं पावमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं पावमानीर्तिशन्तनः इमं लोकमधा अमं कामान् समर्थयन्तनः
देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणैः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं प्रते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्दमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयम् ऊदं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सहमापुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातम जातमेना मूर्तिगिन्त्यापुनात् तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिषि देवार्पयो मार्जगिन्तान् दक्षिणायां दिशि मासाः पितरो मार्जगिन्ताम् प्रतीत्यान्तिषि गृहाः पशवो मार्जगिन्ताम् मदीत्यान्तिष्याप वोषधयो वनस्पतयो मार्जगिन्ताम् मूर्धायान्तिषि यज्ञः संवत्सरो यज्ञपदर्मार्जगिन्ताम् मतो धनाधरैर्नायेभ्यो मार्जगिन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्तप्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्तजिह्वाः सप्त इमे लोका ये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీవత్సాంకం పుండరీకాయతాక్షం శంఖం చక్రం ధారయంతం కరాభ్యాం దాతారం తం పాణినా వైవరాణాం అన్యేనాంకం బిభ్రతం భ్రాజమానం. స్వామివారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. చతుర్భుజాలతో శంఖచక్రాలతో లక్ష్మీ వక్షస్థల నివాసితుడైనటువంటి స్వామివారి యొక్క సహజ స్వరూపంటది. అటువంటి స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో జరుగుతున్న ఈ పరిణయోత్సవంలో వైవాహిక మహోత్సవంలో ప్రప్రథమంగా జయా సూత్రవతి సమేతంగా విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి ఆరాధన జరిపించి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. స్వామిని బ్రహ్మాండ పురాణం ఏమని వర్ణించింది అంటే, సమస్త లోకాలకి చక్రవర్తి, నీలమేఘ సమానుడు అంటే ఆకాశ స్వరూపమైనటువంటి స్వామివారు, లక్ష్మీవాస స్థానమై ఆశ్రిత రక్షణ కారకుడై స్వామివారు ఒక చెయ్యిని తన కటిభాగంలో పెట్టుకొని పీతవసనధారి అయి ప్రకాశమానుడై వజ్ర కిరీటాలంకృతుడైనటువంటి స్వామివారు వివిధ రకాలైనటువంటి మణుల చేత పొదగబడిన సమస్త దివ్యాభరణాలను రత్నాభరణాలను ధరించి శాంతాకారుడై శాశ్వతుడై దేవతలందరూ పరిసేవిస్తుండగా ఉభయనాంచారులతో జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వామివారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారట. సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించారు. శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం షణ్ణో నిధత్తాం తపసోజహర్తాం స్వయంభురగ్రే మృతయే మృతాయ. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతిర నర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా
స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృహి స్వస్తి వంధామనూజరేమ సూర్యాదింద్రమథా వివ పునర్దధాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాజకం సమత్సు బృహత్యశోనావామివారూహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తిషం బాధేష్వభాయన్నో అస్తు శుభగం శుభాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు నివసించేటువంటి ఆ వైకుంఠవాసం కలియుగ మానవుల యొక్క అదృష్టవశాన ప్రత్యక్ష వైకుంఠంగా భూలోక వైకుంఠంగా భాసిల్లుతూ భక్తులందరి యొక్క మనోభీష్టాలను నెరవేర్చేటువంటి దివ్య పుణ్యధామంగా వెలుగొందుతున్నటువంటి ఆ దివ్య తిరుమల క్షేత్రంలో పరమాత్ముడైనటువంటి స్వామివారు మలయప్ప స్వామిగా మనకి దర్శనమిస్తూ కైంకర్యపరులు చక్కగా స్వామివారికి ఉపచారాలను సమర్పణ చేసి రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు. కళ్యాణమూర్తిగా వెలుగొందుతున్న ఆ కమనీయ మూర్తికి వైకుంఠాలు రెండు రకాలు, కార్యవైకుంఠము కారణవైకుంఠము. స్వామివారు నిర్వర్తించే సృష్టి స్థితి లయలకు కేంద్రమైన కార్యవైకుంఠం ఒకటైతే, ఈ కార్యవైకుంఠము విరజానదికి అవతల పక్కన ఉంటుందిట. ఈ రెండవ వైకుంఠము విరజానదికి యువతల పక్కన ఉంటుంది, అది కారణ వైకుంఠం. అదే పరమ పదం. కారణ వైకుంఠం అంటే ఎవరు మానవ మాతృలు ఎవరు కూడా అసలు మనం దాన్ని ఊహించడానికి కూడా అలవి కాదు. మనకి అసలు దాన్ని తెలుసుకోవడం కూడా ఎన్ని జన్మలెత్తినా సాధ్యపడదు. కేవలం ఆద్యంతాలు లేనటువంటి జీవులు ఎవరైతే ఉంటారో బ్రహ్మాది దేవతలు సనక సనందనాది మహర్షులు, వారికి మాత్రమే దర్శనీయమైనటువంటి ఆ కారణ వైకుంఠం అయితే ఇది కలియుగ వైకుంఠం. మనం ఈ రోజున స్వామిని చక్కగా కారణ వైకుంఠం కార్యవైకుంఠం కాకుండా కలియుగ వైకుంఠంగా రెండింటినీ కలిపేసి స్వామివారు తానే దిగి వచ్చినటువంటి దివ్యధామం ఈ ప్రత్యక్ష వైకుంఠం దివ్య తిరుమల వెంకటాచల పర్వతం. మహర్షులు, దేవతలు, పుణ్యచరితులు, సమస్తమైన పుణ్యాత్ములందరూ కూడా కార్యవైకుంఠంలోకి వెళ్ళగలుగుతారు. కానీ పద ప్రవేశం మాత్రం మహావిష్ణువు యొక్క ఆంతరంగికులంటే ఆదిశేషుడు, అనంతుడు, శ్రీ మహాలక్ష్మి, అదే వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి స్థానం. ఇక మనం పరమపదం చేరాము అంటే విష్ణువులో ఐక్యమైనట్లే. మరి అటువంటి స్వామి మనల్ని రక్షించడం కోసం ఈ కలియుగంలో మన కోసం తన భక్తవాత్సల్యాన్ని కురిపిస్తూ స్వామివారు స్వీకరిస్తున్న ప్రతి సరబంధన కార్యక్రమం. మరి ఎవరిని రక్షిస్తారు స్వామి? ఎందుకు రక్షిస్తారంటే పరమాత్ముడైనటువంటి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, వాటి నిమిత్తం స్వామివారు ప్రతి యుగంలో అవతరిస్తారు. సత్పురుషులను రక్షించడమే తన అవతార ప్రయోజనంగా కలిగినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం మలయప్ప స్వామిగా అదిగో అక్కడ కైంకర్యపరులు అందజేస్తున్న సమస్త ఉపచారాలను స్వీకరించి ప్రతిసర బంధన స్వీకారాన్ని కూడా చేస్తున్నారు. అదిగో రక్షాసూత్రాన్ని మనకి దర్శింపజేస్తున్నారు. అస్తవ్యస్తమైపోయినటువంటి సృష్టిని, అల్లకల్లోలంగా ఉన్న జగత్తుని
సూర్య చంద్రుల గతులని కూడా నిలబెట్టగలిగినటువంటి స్వామి మన ముందు పెళ్లి కుమారుడిగా సాక్షాత్కరిస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అంటున్నారు. సర్వధర్మాలు, ఇదా ధర్మం అదా ధర్మం, ఆపద్ధర్మం లోకధర్మం, ఈ ధర్మాలన్నీ పక్కన పెట్టేయాలి. సమస్త కర్తవ్య కర్మలను కూడా స్వామివారి పాదాలకు సమర్పణ చేయాలి. అలా ఏ భక్తుడైతే చేయగలుగుతాడో సమస్తమైనటువంటి కర్మలను, కార్యాలను, ధర్మాలను అన్నిటినీ స్వామివారి పాదాల చెంత సమర్పణ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని సర్వశక్తిమంతుడై, సర్వాధారుడై, సర్వేశ్వరుడై అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా కలియుగంలో తన భక్తులను ఆదుకునేటువంటి కొండలరాయుడుగా స్వామివారు అనుగ్రహిస్తారు. సమస్త పాపాల నుంచి మనల్ని విముక్తి చేసేవి కేవలం ఆ స్వామివారి దివ్య పాద కమలాలే. అటువంటి స్వామికి జరుగుతున్న రక్షాసూత్ర ధారణ కార్యక్రమంలో ఇప్పుడు ఉభయనాంచారులకు కూడా స్త్రీ జగత్తుని కాపాడమని. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఏ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ కని విని ఎరుగనటువంటి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గౌరవమైనటువంటి స్థానము ఈ భరతవర్షంలో స్త్రీలకి ఇవ్వడం జరిగింది. స్త్రీని సాక్షాత్తు పరదేవతగా, మాతృమూర్తిగా, శ్రీమాతగా, శ్రీ మహాలక్ష్మిగా కొలిచేటువంటి ఈ దివ్య భరత ఖండంలో మనమందరం కూడా అటువంటి స్త్రీలని రక్షింపబడితే దేవతలు సంతోషిస్తారు. కాబట్టి వారిని రక్షించమని అమ్మవార్లను కూడా ప్రార్థన చేస్తూ వారి యొక్క వామహస్తానికి ధరింపజేస్తున్నటువంటి రక్షాసూత్రం. ఎందువల్లనంటే సమస్త జగత్తు కూడా స్త్రీపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విశ్వ కళ్యాణమంతా స్త్రీల చేతుల్లోనే ఉంటుంది. మరి అటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆ స్త్రీమూర్తులను కాపాడమంటూ భూదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు శ్రీవైఖానస అర్చకవరేణ్యులు. అమ్మవార్లు పెళ్లి కుమార్తెలుగా చక్కగా అలంకరింపబడి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి తిరునామాన్ని ధరించి దివ్యాలంకార శోభితులై ఉభయనాంచారులు కూడా ఈ కళ్యాణోత్సవ వేదికపైకి వేంచేపు చేయబడ్డారు. మరి భగవత్ కళ్యాణం ఎంతో నిష్ఠతో జరిపించవలసింది కాబట్టి ఎటువంటి ఉపద్రవాలు కలగకుండా దీన్ని జరిపించే శక్తిని ప్రసాదించమని ఆ కైంకర్యపరులు కూడా రక్షాసూత్రాన్ని వారి యొక్క దక్షిణ హస్తానికి ధరిస్తున్నారు. ఆ తదుపరి స్వామివారి అనుజ్ఞతో ఇప్పటి వరకు వరుణదేవుణ్ణి, కళ్యాణ దేవతలని ఆవాహన చేసిన తదుపరి ఇప్పుడు యజ్ఞేశ్వరుడు, అగ్నిదేవుణ్ణి ఆవాహన చేయబోతున్నారు. అసలు ఒక కళ్యాణ వేదిక పైన సమస్త దేవతా పరివారమంతా కూడా వేంచేపు చేయబడతారు. ముక్కోటి దేవతలు ఆ కళ్యాణ వేదికపైనే ఉంటారు. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూమినిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిక్రమణే ఉపాసనాగ్ను అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఏతోన్వింద్రమస్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వాం పృథ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగః శుద్ధ శుద్ధాభిరోధిభిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధోర్త్రాన్ దాసుడే శుద్ధో వృత్రాన్ శుద్ధో వాజం దాసుడే మయ దేవాత్రమయాసేరస్తు మయ దేవహూతిః నైవ్యాహోతా రావణహింత పూర్వేరిష్టాస్యామధనువా సుమీరాః మక్యం జిరంత మమజాన హవ్యాకోతి సత్యామన సోమే అస్తు ఏ నోమానికాంకతమచ్చరాహం విశ్వే దేవాసో అధిభూజనామి దేవీ షడుర్వీర్ణప్రణోద విశ్వే దేవాస యహ వీరయత్వం మహాస్మహి ప్రజగామాదనోభిర్మారధామద్విషతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేత యహ జంజతమసో యుధ్యనిష్యతే
వ్యవాహకం శమే గర్భాంజనగన్యో మయో భూః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితః ప్రసువ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం ప్రస్తాత్ విషీమతస్సురుచో వేన ఆవహ సబుద్ధ్నయాపమాస్య విష్ఠా సతశ్చ యోనమసపశ్చ వః ఓం భూబ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి పితామహమవాహయామి హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాజకం సోమో వీరంకరమన్యంతరాదే సాధన్యం విదత్యకం సభేగం శస్త్రవణం యోధరాస తస్మై ఓం భూస్వమవాహయామి ఓం భవర్యజ్ఞాంకమవాహయామి ఓం సవరిందమవాహయామి ఓం భూర్భవస్వస్తింద్రమవాహయామి సోమస్య హితమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పుష్ణేన మానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్వేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పుష్ణేన మానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్వేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్య పవిత్రే స్థో వైష్ణవ్యే స్థో యజ్ఞయే స్థో వాయుభూతే స్థో విష్ణోర్మనసా భూతే స్థో యజ్ఞస్య పావనే స్థః పరుషరస పవిత్రే స్థో వైష్ణవ్యో దేవ సవిత ప్రసవనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి భేదాపో దేవీరగ్రే పవో అగ్రే గుమోగ్రయమం యజ్ఞం నయతాగ్రే ృతూర్యే యోజమింద్రమవృణీర్థం ృతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మణ్ణమ ప్రణేష్యామి గిరమానవాజం గిచ్చా ప్రణజ యజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పృష్ణేయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం గిరమానం చ ధీః ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి గిరమానవాజం గిచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పృష్ణేయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం గిరమానం చ ధీః ఓం ప్రణయ కోమ ప్రణయతమప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సకంసాదకింతరః ఇదం వదంతి కృతభట్టాపదాగः సహస్రభూషం జినమానేన్యంచతీః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి ఉత్తరప్రణిధో అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినామావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతే కృష్ణనోభామి బ్రహ్మణే కృష్ణనోభామి ఇంద్రాకి కృష్ణనోభామి అగ్నయే కృష్ణనోభామి సోమాకి కృష్ణనోభామి అగ్నయే కృష్ణనోభామి సోమాకి కృష్ణనోభామి అగ్నిశోమాభ్యాం కృష్ణనోభామి ప్రజాపతే కృష్ణనోభామి బ్రహ్మణే కృష్ణనోభామి ఇంద్రాకి కృష్ణనోభామి వసుభ్యో కృష్ణనోభామి మరుద్భ్యో కృష్ణనోభామి రుద్రేభ్యో కృష్ణనోభామి అపవపస్పృశ్య శ్రీమహావిష్ణవే కృష్ణనోభామి బృహత్తయే కృష్ణనోభామి మిత్రాకి కృష్ణనోభామి వరుణాకి కృష్ణనోభామి ఆదిత్యేభ్యో కృష్ణనోభామి అశ్విభ్యాం కృష్ణనోభామి పూష్ణే కృష్ణనోభామి కక్షాకి కృష్ణనోభామి కక్షదేవత సోమాకి కృష్ణనోభామి ఔపాసన యజ్ఞాకి కృష్ణనోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో కృష్ణనోభామి సర్వదేవేభ్యో కృష్ణనోభామి ఆద్యం తృప్యతిస్త్రయామి చిరం తృప్యతిస్త్రయామి అగ్నే ద్యోతిరసి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకమృక్షోంతరిత ఆరాధయ ప్రత్యుష్టకమృక్షం ప్రత్యుష్ట ఆరాధయ చిత్పతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్వాధిపదాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కలసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుమిః येमाने अग्निष्टगाधेनवः संवेदाच शतं च सहस्रं च आयुधं च निगितं च प्रगितं च अर्पदं च न्यर्पदं च समत्रस्य मध्यं च अन्तश्च परार्तश्च येमामे अग्निष्टगाधेनवः सन्ते इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जनाप्रभवे नमः विसत्मने नमः वैश्वानराय नमः जातवेदसे नमः आदितेन मन्यस्वा नवतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवेतः प्रसुमा षष्टिशतसहस्रान्निगितमक्षयमृपदमानय अयन्त यद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेतवर्तकिदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपवोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासना यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्ममकृस्ताः नमदेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसविधप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः
వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఉపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదశక్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసవా ఓం మతో దేవా అవంతనాగితో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం శ్రీ స్వాహా త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతో ప్రధాని పస్పశే ఇంద్రస్వయుత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః నిమేవ చక్షురాతరగ్ స్వాహా తద్విప్రాసోపన్యమోజాగ్రభాగం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమకృస్తాః అనమదేన్మమకృస్తాః సరస్వతేన్మమకృస్తాః దేవసవిత ప్రాసామీః. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామసుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామసుగాక ఉల్లము లోపలి హరి కొసగని పూజలెల్లా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజనౌకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకనమే
అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణీదావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యనకాపదే యశోపదేత్యష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురా సర్పితరిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుషహారీనావృతపత్రాశ్వకేతు కమాలక హిరణ్యగణమనక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతద్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేశరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండల పర్యంతం కృతనాశీర్వర్షసహస్రావధానే ఏకైకతనాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుత్స్యపదమితి చతుర్విధ మోక్షఫల సిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘనోమనీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః హృత్తగహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస వారహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస వారహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోక్షయాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజోరుత్రాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యవన ఆప్నవాన ఉర్వవేదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం
కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రికారుషేయ ప్రబలాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాత్వీం సుశీలాయ సమేతశేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీమన్నారాయణుడు సకల జగదాధారుడై ఉభయనాంచారులతో కన్యాదానాన్ని స్వీకరిస్తూ గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వామివారు అనునిత్యము స్వీకరిస్తున్నారు. తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని శ్రీవైఖానస కైంకర్యపరులు జరిపించారు. మహాసంకల్పాన్ని పఠనం చేశారు. దానికి పూర్వం నూతన వధూవరులకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని తెరసెలను అడ్డుగా పెట్టి వేదమంత్రాలను పఠనం చేస్తూ దాన్ని తొలగించినటువంటి దృశ్యాన్ని మనందరం కూడా తిలకించాము. మధుపర్క నివేదనాన్ని, నూతన వస్త్రాలను వధూవరులకు సమర్పణ చేశారు. స్వామివారికి తిరువారాధనం జరిపించారు. ప్రధాన కూర్చెను స్వామివారికి సమర్పణ చేశారు. ఇలా విశేషమైనటువంటి క్రతువులతో స్వామివారి యొక్క కళ్యాణం జరగడం వల్ల లోకానికి అందున మన భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఉపద్రవాలు రాకుండా, దేశం క్షేమంగా యోగంగా లోకులందరూ కూడా జనులందరూ కూడా క్షేమంగా ఉండడానికి స్వామివారి యొక్క అనుగ్రహం కేవలం ఈ కళ్యాణోత్సవం ద్వారా సకల జగత్తుకి కూడా అనుగ్రహింపబడుతుంది. కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయకః. కృతయుగంలో నారసింహుడిగా, త్రేతాయుగంలో రఘునందనుడిగా, ద్వాపరయుగంలో వాసుదేవుడిగా, కలియుగంలో వెంకటనాయకుడిగా స్వామివారి యొక్క ఆ భక్త రక్షణని మనందరం కూడా అనుభవిస్తూనే ఉన్నాం, వీక్షిస్తూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. యత్తద్రూపం దుర్లభం యోగివరైః రమ్యం భూయాదీదృతం సర్వదృశ్యం అత్రైవత్వం సర్వదా వాసనీయాః సర్వేషాం వై మానవానాం హితాయ. మహర్షులు వారు సందర్శించినటువంటి దుర్లభమైనటువంటి రూపం అంటే ఎవ్వరూ దర్శింపలేరు ఆ శ్రీమన్నారాయణుండి. అటువంటి స్వరూపంతో స్వామివారు తిరుమల కొండపై సాక్షాత్కరించినప్పుడు మహర్షులైన శంకర చక్రవర్తి తన జన్మ ధన్యమైందని భావించడంతో పాటుగా మానవులందరికీ కూడా మంచి జరగాలి, క్షేమం కలగాలని స్వామివారిని ఈ విధంగా ప్రార్థన చేశారట ఆయన. స్వామి, సమస్త జనులకి కూడా క్షేమాన్ని కలిగించే విధంగా యోగీంద్రులకు కూడా దుర్లభమైనటువంటి నీ రూపాన్ని, సుందరమైన అలభ్యమైన ఈ రూపాన్ని సకల మానవులకు కూడా సేవించే విధంగా ఈ కొండపై నువ్వు కొలువుండవయ్యా అంటూ స్వామివారిని కోరుకున్నారట. ఆ శంకర చక్రవర్తి యొక్క కోరిక వలనే మానవులమైన మనమందరం కూడా ఆ స్వామివారి దర్శనాన్ని పొందగలుగుతున్నాం. ప్రత్యక్ష దర్శనం, శ్రీమన్నారాయణుణ్ణి మనం ప్రత్యక్షంగా కొండపైన దర్శించగలుగుతున్నాం అన్నది మనం తెలుసుకోవాలి మాయలో పడకుండా. సాక్షాత్ భాషణమేకస్తు నాస్తి తస్య తపోధన పరంతు సర్వమస్త్యేవ గ్రహావపి. స్వామివారు చెప్పిన మాటలు ఇవి. ఏమని చెప్పారట మునులందరితో? కలియుగంలో శ్రీనివాస పరమాత్మగా స్వామివారు స్వయంగా మాట్లాడరు, కానీ అనుగ్రహము అన్నీ కూడా స్వామివారు ఒకవేళ వాస్తవంగా అక్కడ ప్రత్యక్షంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది.
కలియుగంలో స్వామివారు ఎక్కువగా వరాలు అనుగ్రహిస్తారట. ఎవరు ఏవి కోరుకుంటే వాళ్ళకి అవి అనుగ్రహిస్తారట. కాబట్టి ఆనంద నిలయ విమానం కూడా మనకేదో మానవులు కట్టినట్టుగా మన కళ్ళకి కనపడుతుంది కానీ కాదుట. అది కేవలం దేవతల చేత మాత్రమే ప్రతిష్ఠింపదగినటువంటి ఆ దివ్య విమాన గోపురాన్ని మనం ఆ రకంగా దర్శించగలగాలి అని చెబుతున్నారు. దర్శన మాత్రం చేతే సమస్త పాపాలను కూడా పరిహరింపజేసేటువంటి ఆ ఆనంద నిలయ దివ్య విమాన గోపుర సందర్శనం, దానితో పాటుగా దాని లోపల ఉన్న స్వామివారి దర్శనం, ఇవి కేవలం పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప సాధ్యం కానటువంటి వరాలు. అడిగిన వెంటనే కోరిన కోర్కెను తీర్చేటువంటి కొండంత దేవుడు, ఏడుకొండల దేవుడు మన వెంకటేశ్వరుడు. అటువంటి స్వామి కళ్యాణంలో చక్కగా కన్యాదానాన్ని జరిపించారు, మహాసంకల్పాన్ని పఠనం చేశారు. ఆ తదుపరి అమ్మవార్లకు స్వామివారు అలంకరింపజేయబోయే మంగళసూత్రాలలోకి మహాలక్ష్మీ దేవతను శ్రీ సూక్త వేదమంత్రాలతో ఆవాహన చేస్తున్నారు. చక్కగా హరిద్రా చూర్ణము, కుంకుమ చూర్ణము, అక్షతలు, గంధము, సమస్త పుష్పాలు, పవిత్రమైనటువంటి తులసీ దళాలతో అర్చన చేసి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆ తులసీ దళంతో అక్కడ అమ్మవార్లని ఆవాహన చేస్తూ మంగళసూత్రాలలోకి ఈ కళ్యాణోత్సవంలో తదుపరి అంగంగా మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. అసలు మంగళము అంటేనే మన మంగళసూత్రము గళములోన, గళము దగ్గరగా లేదా గళంలో ధరించేటువంటి సమస్తమైన మంగళాలను అనుగ్రహించేటువంటి ఆ సూత్రం అదే ప్రధానం. దాంపత్య జీవితానికి, లోకం యొక్క సృష్టికి కూడా ఒక ఆధారభూతమైనటువంటి సూత్రంగా ఏంటయ్యా ఆ సూత్రం అంటే మంగళసూత్రము, మాంగళ్యం. కాబట్టి మంగళసూత్రాన్ని ప్రాణప్రదంగా భావించేటువంటి పతివ్రతామ తల్లులు ఉన్నటువంటి దేశం మన దేశం, ఈ భూమి. ఈ భూమిలోనే సీతామహాసాధ్వి పుట్టింది కాబట్టి వేదాలు పుట్టినయి. అటువంటి ఈ భరత భూమిలో అందున ఈ దివ్యమైనటువంటి వెంకటాచల పర్వతం పైన సప్తచలాధీశుడైనటువంటి స్వామివారికి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో జరుగుతున్న కళ్యాణ వైభోగం, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారుతూ కళ్యాణమూర్తిగా, కమనీయమూర్తిగా, కన్నుల పండుగగా స్వామివారి యొక్క అనుగ్రహం కేవలం దర్శించినంత మాత్రాన మనందరికీ కూడా అనిపించవచ్చు. దర్శించినంత మాత్రాన, శ్రవణం చేసినంత మాత్రాన స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతామా? తప్పకుండా పొందగలుగుతాము. ఎందుకంటే సజ్జన సాంగత్యం, మనం ఆధ్యాత్మిక చింతనతో గనక మన జీవిత విశేషాలను, మన జీవితంలో కొంత భాగాన్ని గడిపినంత మాత్రాన స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతాము. దానికి వేదికగా శ్రీవారి కళ్యాణోత్సవం, మాంగళ్యధారణ కార్యక్రమాన్ని స్వామివారి పక్షాన కైంకర్య పరులు జరిపించబోతున్నారు. ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి మాంగళ్యధారణ జరిపించిన తదుపరి భూదేవి అమ్మవారికి మాంగళ్యధారణ కార్యక్రమం జరుగుతూ మాంగళ్యం తంతునాయన మమ జీవన హేతవే అని మామూలుగా వింటూ ఉంటాం. కానీ భగవత్ కళ్యాణంలో లోకరక్షణ హేతవే అంటూ మంత్రాలను పఠనం చేస్తారు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే
కంఠే బత్నామి శుభయే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము తరుణీ నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస ఓం అగ్నిదేవ ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజామజ్జనమర్చ భాషాత్ తదయకం వాజారణోన్తాంగిథేజుక్ స్త్రీపౌత్రమకన్నరోధాత్ స్వాహా ఇమం మే వరణస్తురుధీ హవమత్యాచ మృడయా సామవస్సురాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వరణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషి స్వాహా త్వన్నో అగ్నే వరణస్య విద్వాన్ దేవస్య హేటోమజాసతిష్ఠాః తేజష్టో బంధితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే మమో భవతి నేతిష్టో అస్యావశతో వ్యష్టో అవజిహ్వనో వరణగమ్రడానో వేహిమ్రేగం సహవోనయేతి స్వాహా తమగ్నే అయాస్యాసన మనసాహితః అయాసన హవ్యమోహితే జానో దేహిమేష స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమతేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్యాస్త్రిపదే పురుషోత్తమస్య శ్రీభూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి ఔపాసనాగ్నో లాజోహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిదప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరణుమన్యతాం యన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా
उदायुषास्त्वायुषो दोषधेनागुम्रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अने विश्वाभुतत्वया वयं धारावुदन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भवस्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवान्ते उपासनाग्नो सर्वप्रागिच्चित्तार्थमतो देवादिषट्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ओम मतो देवावन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदर्हेपदं समो नमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतगितो व्रतानि पस्पशे इन्द्रस्य यज्ञस्य घा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षुणादर्ग स्वाहा तद्विप्रासो विपण्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्र मम पदक स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भव स्व स्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्यास्त्रपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यक्रमणे उपासनाग्नो सर्वप्रागिच्चित्तार्थमतो देवादि कर्मसात्पुण्यार्थं वरिष्ठादन्त होमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ओम यतस्य कर्मणोऽतिरेकं यद्वान्यो नमहाकरम् अग्निश्चस्विष्टकृतित्वान् सर्वकृष्टिष्टकं चहुतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतीनां कामानाग्ं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नमतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमवश्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः जातवेदावितर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्धातुरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायवं चक्षुणादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पशुनिष्टेभ्य स्वाहा भेषुदृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं येधोऽस्येदशेमहि स्वाहा समितसितेजो मेदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरापृष्ट्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टभृतेन पूर्णबाहुदिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्यौर्भुक्तं पृथिवी भुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदिर्जैनं द्यौर्जैनं पृथिवी जीर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरिहिरहविषा कृतेन समादित्यैरवसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छत यत् स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपिता महाप्रपिता महाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा अक्षरमक्षत्ये जुहोमि अक्षितामसि मामे क्ष्येष्ठाः वरशिष्टागह्वरेष्टोग्रं वचो अपापधि इं त्वेषं वचो अपापधिग स्वाहा
ఊర్ధ్వం యజ్ఞం నయదమ్మాజీక్వర్ధమత్ర మేధామశ్వన్ పృథివ్యా దివో వా విష్ణుభుత వా పృథివ్యా స్వాహా పశ్చిమతః ప్రతిమపనయా దక్షిణతః ప్రతిమపనయా ఉత్తరతః ప్రతిమపనయా పశ్చిమతో విష్ణోः సుతనమసి దక్షిణతో విష్ణోः సుతనమసి ఉత్తరతో విష్ణోः సుతనమసి ప్రాచ్యాం విష్ణోः సుతనమసి సర్వానన్యాన్న ప్రసమోక్త్యా గ్రంథీన్ విస్తృత్యార్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపమోషధయో మరుతాం పృషతగిస్తతిమంగచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్నే కస్యవస్య త్రయాయుషాం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చషే త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చషే త్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థానపూర్త్యై తథాతన మహేరణాయ చక్షసే यो वश्यमतमोरसस्तस्य भार्गते हनः उशतीर्वमातरः तस्मारङ्गमाममो यस्य क्षया जगन्पथः आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मी भूयासं मय मेधा मय प्रजा मय अग्निस्तेजो दधात मय मेधा मय प्रजा मय इन्द्र दधात मय मेधा मय प्रजा मय सूर्यो भ्राजो दधात मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं भदासनाय कृतमयादेव परिपूर्णं ततस्तने प्रायश्चित्तान्यशेषान् होमकर्मात्मकानि वैतानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि इत्यच्चकनं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि यदा स्थानं प्रवेशयामि पुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु विघ्नेश्वराय नमः यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వేదములే శిలలై వెలసిన ఈ కొండపై పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీవేంకటేశ్వర స్వామిగా అర్చావతార స్వరూపమైన మలయప్ప స్వామిగా ఉభయనాంచారులతో కళ్యాణోత్సవ కైంకర్యంలో మాంగళ్య ధారణ తదుపరి అమ్మవార్ల పక్షాన కైంకర్యపరులు లాజహోమాన్ని పూర్తి చేసి దీర్ఘ సౌమంగళ్యాన్ని ప్రసాదించమని సకల జగత్తుకి కూడా అభయాన్ని ప్రసాదించమని అమ్మవార్లను పరిపరి విధాలుగా వేడుకున్న తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో వారణమాయిర కార్యక్రమాన్ని 2 నారికేళాలను దొర్లించుకుంటూ ఆడినటువంటి ఆటని మనం వీక్షించాము. తాళపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్యపరులు మరొక ప్రక్కన కూర్చొని ఆడిన పూలబంతుల ఆట ఈ వారణమాయిరం. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనం. ఈ స్వామివారికి అలంకరింపబడినటువంటి పుష్పమాలికను అమ్మవార్లకు, అమ్మవార్లు అలంకరించుకున్న పుష్పమాలికను తిరిగి స్వామివారికి అలంకరింపజేయడం ద్వారా ఆత్మ పరమాత్మతో లీనమయ్యేటువంటి ఒక అద్భుత సన్నివేశం మన ముందు సాక్షాత్కరించబోతోంది. చూడండి, స్వామివారి గళసీమను అలంకరించిన ఆ అందమైన పుష్పమాలికను ఆనందోత్సాహాలతో ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తున్నారు కైంకర్యపరులు.
పరమ పావనమైన తిరుమల కొండపై బ్రహ్మమయమైనటువంటి ఈ వెంకటాచల పర్వతంపై సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఈ సప్తగిరులపై పరమాత్ముడైనటువంటి వెంకటాచలపతి పాదస్పర్శతో పునీతమైనటువంటి దివ్య తిరుమల క్షేత్రంలో ప్రతినిత్యము జరిగేటువంటి కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు స్వామివారి నుంచి కుడి ప్రక్కగా వేరొక సింహాసనం పైన వేంచేపు చేయబడ్డ ఉభయ నాంచారులు కూడా ఈ పుష్పమాల పరివర్తనానంతరం స్వామి చెంతకు చేరతారు. అంటే మలయప్ప స్వామిగా దర్శనమిస్తున్న స్వామి శ్రీ భూనీళా సమేత మలయప్ప స్వామిగా మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. స్వామివారి అనుజ్ఞతో స్వామివారి కరకమలములకు తాకించినటువంటి పుష్పమాలికను ఇక్కడ కైంకర్యపరులు ఇప్పుడు అమ్మవారికి భూదేవి అమ్మవారికి అలంకరింపచేస్తారు. మరలా అదే పుష్పమాలికను భూదేవి అమ్మవారు తన స్వామి అయినటువంటి పరమాత్ముడైన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అదే పుష్పమాలికని సమర్పిస్తారు. ఈ క్రతువు అంతా కూడా స్వామివార్ల పక్షాన అమ్మవార్ల పక్షాన కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ అమ్మవారి చేతులకు తాకించినటువంటి పుష్పమాలికని అంటే సాక్షాత్తు అమ్మవారే స్వామివారికి అలంకరిస్తున్నారు అంటూ అదిగో భూదేవి అమ్మవారు స్వామివారికి అలంకరింపజేశారు. ఈ తదుపరి ఉభయనాంచారులతో కూడిన స్వామివారి దర్శనం మనందరికీ కలుగుతుంది. నారాయణుడు పరమకృపారాశి సమస్తమైనటువంటి దయాసముద్రానికి ప్రతీకగా నిలబడినటువంటి స్వామి స్వరూపమే శ్రీవేంకటేశ్వర రూపం. అటువంటి స్వామి యొక్క పరమానుగ్రహాన్ని పొందడానికి ఒక దివ్యమైనటువంటి ఉత్సవంగా అలరారుతున్న శ్రీవారి కళ్యాణోత్సవంలో భక్తులందరూ కూడా గోవింద నామస్మరణతో పులకిస్తూ స్వామివారిని దర్శిస్తూ తరిస్తూ అనుగ్రహించమని స్వామివారిని ప్రార్థిస్తూ ఆ తదుపరి అంగంగా జరిగే అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని అక్కడ కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. సకల జగత్తుకి సస్యవృద్ధిని ప్రసాదించమని స్వామివారిని ప్రార్థన చేస్తూ తల మీదగా వ్రాలేటువంటి ఆ తలంబ్రాలు అలనాడు అన్నమయ్య చేసినటువంటి ఈ ఉత్సవంలో పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న తలంబ్రాల కార్యక్రమం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి